మరి కొంతమంది బీసీ సంఘ నేతలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? ఈశ్వరచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఏంటి పరిస్థితి? నమస్తే, నా పేరు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈ యొక్క హత్య అనేది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్య. ఇది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి సాయి చరణ్ చారి గారు ఈరోజు బగబగబడే మంటల్లో కాలి బూడిదైతు కూడా ఎల్బీ నగర్లో ఏ విధంగా అయితే మలిదేశ ఉద్యమానికి కాసో శ్రీకాంత్ చారి ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పించాడో అదేవిధంగా ఈరోజు ఉప్పల్ లోపల క్యూ న్యూస్ ఆఫీసు ముందు ఈ యొక్క సాయి చరణ్ చారి కూడా 42% రిజర్వేషన్ల సాధన కోసం నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీసీల చావులు తోటి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నావు. ఈ ఉత్సవాలు ఎందుకోసం చేస్తున్నావు? దేనికోసం నీ ఉత్సవాలు? ఈరోజు 42% రిజర్వేషన్ల అంశాన్ని బొందబెట్టినందుక ఈరోజు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నావు రాష్ట్రంలో. ఇప్పటికైనా నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కావాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంటే నిన్న సాయంత్రం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రముఖమైనటువంటి TV9లో కానీ, ABN ఆంధ్రజ్యోతిలో కానీ, ప్రభుత్వ అయినటువంటి V6లో కూడా ఇప్పటి వరకు ఈ కవరేజ్ చేయకపోవడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇది గిట్ట బయటికి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రాణాల మీద ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ధర్నాలకు మద్దతు తెలుపుతారు. ఈరోజు ఒక బీసీ చనిపోతే ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖబర్దార్, ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది 1200 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు బలిదానం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల కోసం ఎంతమంది బలిదానం చేసుకోవాలి, ఎంతమంది చావాలి, ఎంతమంది చావులతోటి మీరు ఈరోజు రాజకీయాలు చేస్తారో ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే చేస్తారు గ్లోబల్ సమ్మిట్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు బీసీ రిజర్వేషన్, కనీసం ఆ మాట మాట్లాడడానికైనా కొంచెం సిగ్గుపడాలి కదా నువ్వు. నిన్న మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కల కూర్చొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీరు కూర్చొని మాట్లాడు. ఈ రిజర్వేషన్ల మీద కనీసం ఒక్క నిమిషం కూడా మీకు అవకాశం దొరకలేదా? పార్లమెంట్ మొదలైపోయి ఇప్పటికి 5వ రోజు, ఒక్కరోజు కూడా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడకుండా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరంటే ఒకరి మీద ఒకరు ఈరోజు కేంద్రం స్పందించలేదని రేవంత్ రెడ్డి, అదేవిధంగా సరైనటువంటి విధానంతో బిల్లు పెట్టలేదని బీజేపీ, 2 రాజకీయ పార్టీలు కుట్ర చేసి కుతంత్రం చేసేసి ఈరోజు బీసీలను మనోవేదన గురి చేసి ఆత్మహత్యలకు కారణమవుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికైనా నల్గొండలో మొన్ననే చూసాం, ఒక సర్పంచ్, బీసీ సర్పంచ్ యాదే నామినేషన్ ఎన్నికపోతే అక్కడ కూడా అతన్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి మరి మూత్రం తాగించేసేసి దెబ్బలు కొట్టేసి ఈరోజు చేస్తూ ఉంటే ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి కార్యాచరణ లేదు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అరాచకాలు చూస్తుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక రెడ్డి పరిపాలన ఒకసారి రేవంత్ రెడ్డి గురించి చేయాలి. ఇది గాంధీ భవన, అది ఒక రెడ్డి భవన, ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ 42% రిజర్వేషన్లను అమలు చేయకపోతే ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మంత్రులు కానీ, కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళకు ప్రాణాలు ముఖ్యం కాదు, వాళ్ళకు పదవులే ముఖ్యం. వాళ్ళు పదవులకే ముఖ్యం, పరిమిలకే పరిమితం అయిపోయారు. ఎక్కడ మాట్లాడితే నా పదవి పోతుందో, ఎక్కడ మాట్లాడితే నా మంత్రి పదవి పోతుందో, నా ఎమ్మెల్యే పదవి పోతుందో అనేది తప్పితే ఎక్కడ కూడా బీసీల ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనేటువంటి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, నిజంగా ఒక మానవతా దృక్పథంతో కూడా ఈ గాంధీ హాస్పిటల్కి వచ్చి మాట్లాడచ్చు. కానీ మానవతా దృక్పథం కూడా వాళ్ళ లోపల చచ్చిపోయింది. కేవలం వాళ్ళ పదవులే ముఖ్యము, వీళ్ళకి బీసీల యొక్క రిజర్వేషన్లు ముఖ్యం కాదు. కాబట్టి ఈ ఉద్యమం ఇంతతోటి ఆపం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క మన సాయి చారి యొక్క
మరి శవంతో ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబం ఈరోజు మరి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే బిడ్డ రేపటి నుంచి సర్పంచ్ ఎన్నికలకు రోడ్ల మీదకి వస్తారు కదా, అక్కడ మీ యొక్క భవిష్యత్తు ఏందో అక్కడ తేల్స్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.